బేసిక్గా నేను ఒక సీన్ చేస్తున్నప్పుడు నాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమనుకోండి, నేను అడుగుతాను. నాకేమన్నా అంత ఎక్కకపోతే అలా ఆస్క్ 2 times లేదు ఇలాగే కరెక్ట్. మేబీ నేను రాంగ్గా ఆలోచించవచ్చు కూడా. మనం ఆలోచించేది ప్రతిదీ కరెక్ట్ అవ్వకపోవచ్చు, అవతల వాళ్ళు చెప్పేది కూడా అర్థం కాకపోవచ్చు. బట్ నేను ఐ సమ్ టైమ్స్ సెల్ ఫాలో దెమ్. మేబీ నేను వేరేలా ఆలోచిస్తున్నానేమో, వాళ్ళు రైటర్స్ వేరేలా ఆలోచిస్తున్నారేమో, బికాస్ దోస్ ఆర్ ద రైటర్స్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే సీన్కి కన్వేయింగ్ పాయింట్ ఏంటో అని చూస్తాను. ఓవరాల్ అది కన్వే చేయాలి అంటే నేను పర్ఫామ్ ఎలా చేయాలి ఆ సీన్కి, ఆ సీన్ యొక్క మోటో ఏదైతే ఉంటుందో ఆ మోటో కన్వే అయ్యేలా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంటే నాకు గ్రేట్గా చేసేయాలి అలా కాదు, కానీ ఐ హ్యావ్ టు కన్వే ద పాయింట్. దట్స్ ఇట్. ద మెయిన్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, మనం ఎంత మంచి యాక్టర్స్ అయినా కానీ ఇఫ్ ద స్టోరీ ఈస్ నాట్ నథింగ్, మొత్తం అన్నీ అలైన్ అవ్వాలి. ద గుడ్ స్టోరీ, గుడ్ స్క్రీన్ ప్లే, గుడ్ యాక్టర్ అన్నీ అలైన్ అన్నప్పుడే యుల్ గెట్ దట్ హై. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ 10 yearsలో బాగా ఆలోచించింది వాట్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ టు హిట్ అనేది ఏంటంటే, నాకు అర్థమైంది ఈ డికేడ్లో ఉన్న ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఈ డికేడ్లో చూసిన ఫిల్మ్ కాకుండా డిఫరెంట్గా తీయగలిగితే